చిన్న ప్లాన్ వేసాను. ఏం ప్లాను? ఏం ప్లాను? ఫ్యామిలీ ప్లాన్. ఏం ఫ్యామిలీ ప్లాను? అప్పుడేనా అప్పుడేనా ఏంటి? ఏనా ఏంటి? ఏం ఫ్యామిలీ ప్లాన్? ఊరికి అమ్మ ఏదో మాట్లాడతాడు. డబ్బా పిల్లని పేరు పెట్టారు. ఎవరెవరి ఫ్యామిలీ? సరే వదిలేసి ఏం ప్లాన్? నా కామెడీ ఫెయిల్ అయింది. నా కామెడీ చచ్చిపోయింది. ఏం ప్లాన్ నాన్న? ఎవరెవరి ఫ్యామిలీ? ఊరికే మా ఏదో మాట్లాడాడు. మరి ఫ్యామిలీ ప్లాన్ చేస్తానంటున్నా అంటే మీరు మాత్రం ఫ్యామిలీయా? మన ఫ్యామిలీ. నువ్వేదో గోకేవరా? నువ్వు చేయిలో గోకేవ్, ఆయన సైలెంట్ ఉంది. ఆయన ఏదో చెప్పండి. నీకు నా ఏదో దాస్తున్నారు. ఏదో చేశారు, ఏదో ప్లాన్ వేసారు మీరు. మరి లేకపోతే ఫ్యామిలీ మా పరిస్థితి ఎలా అయిందంటే పులి వచ్చింది కథలాగా అయింది. నాన్న పులి అంటే వాళ్ళ నాన్న ఉరుక్కుంటూ వస్తాడంట. ఊరికే పులి ఎందుకు అన్నాడంట. మళ్ళీ వెళ్ళి వాళ్ళ నాన్న పని చేసుకుంటాడు. నాన్న పులి రాన్నాడు. మళ్ళీ ఉరుక్కుంటూ వచ్చాడంట. ఇంకా ఊరికే నువ్వు వస్తావు రాదు అని పిలిచారు అన్నాడు కదా. వాళ్ళని మళ్ళీ వెళ్ళాడు. ఇసారి నిజంగా పులి వస్తే నాన్న పులి అంటే పులి పోరా పులి ఎందుకు వెళ్ళిపోయి అట్ట అయిపోయింది. మా అయినా మాట్లాడలేదు. నేనేం చేయాలి? నువ్వు చెప్పు. అసలు క్యారెక్టర్ లేదు కల్లో. పులి నాన్న కొడుకే ఉన్నారు. అదే అంటే అవునా ఓకే డన్ అని ఇలా కొట్టా. అట్లా నువ్వు ఏంటి ఏదో ప్లాన్ వేస్తానంటే నాకేదో పంచి వచ్చింది అనుకోని ఏం లేదు ఫ్యామిలీ ప్లాన్ అన్నా. నువ్వు ఏంది ఇదేంది అని దాన్ని సాగతీయలేకపోయాను. వేసుకోండి ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే మనమే కదా. మరి నేను వస్తే కథనే మార్చేస్తున్నావు. నువ్వు కథ మార్చుకుంటే అదే మరి నాన్న ఏదో చెప్పడానికి వస్తే చెంగిలో బాబు చెప్పన్నయ్యా. నేను మామూలు ఇలా అనుకుంటేలా అన్నారు. నువ్వు ఫ్యామిలీ ప్లానింగ్ అన్నావు. తర్వాత నాన్న ఏదో అన్నారు. తర్వాత సుమ్ము కూడా ఏదో అన్నారు. తర్వాత నాన్న ఏదో చెప్పడానికి వస్తే నువ్వు చేయాలి అన్నావు. పెద్ద ఫన్ ఏం కదా. నీకు చిన్న ఫన్ ఇది.